అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 15 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నిన్నటి ఓటమి నీ బలహీనత కాదు, ఈ రోజును గెలవడానికి వచ్చిన పాఠం. నమ్మకం పెట్టుకో, నీవు గెలుస్తావు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫిబ్రవరి 15, 2026 ఆదివారము. స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము, సూర్యోదయము 6 గంటల 46 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 13 నిమిషములకు, చంద్రోదయము 5 గంటల 6 నిమిషములకు, చంద్రాస్త సమయము 4 గంటల 25 నిమిషములకు. ఈ రోజున తిథి త్రయోదశి. ఫిబ్రవరి 14 సాయంత్రం 4 గంటల 1 నిమిషము నుంచి ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల 5 నిమిషముల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము ఉత్తరాషాఢ. ఫిబ్రవరి 14 సాయంత్రం 6 గంటల 16 నిమిషముల నుంచి ఫిబ్రవరి 15 రాత్రి 7 గంటల 48 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మకర రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ మకర రాశి కిందకి వస్తారు. యోగము వ్యతిపాత. ఫిబ్రవరి 15 రాత్రి 3 గంటల 17 నిమిషముల నుంచి ఫిబ్రవరి 16 రాత్రి 2 గంటల 46 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి వారియాన ప్రారంభమవుతుంది. కరణము వనిజ. ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల 5 నిమిషముల వరకు. తదుపరి భద్ర. ఫిబ్రవరి 16 ఉదయం 5 గంటల 24 నిమిషముల వరకు. తదుపరి శకుని. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము రాత్రి 11 గంటల 58 నిమిషముల నుంచి రాత్రి 1 గంట 38 నిమిషముల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 42 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 27 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 47 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 13 నిమిషముల వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 47 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 5 గంటల 11 నిమిషముల నుంచి 5 గంటల 59 నిమిషముల వరకు. అమృతకాలము మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషం వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 13 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 38 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మహర్షి భరద్వాజ అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, నరసింహ అవతారం ఏ యుగంలో జరిగింది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే మాస శివరాత్రి, మహాశివరాత్రి. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే, ఈరోజు పెండు చూపు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, ఆపరేషన్స్ చేయించుకోవడానికి, ప్రయాణాలకు, వాహన వ్యాపార పనులు నిర్వహించుకోవడానికి, అన్నప్రాసన చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఫిబ్రవరి 15 రాత్రి 7 గంటల 48 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఫిబ్రవరి 15 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.